హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డాన్స్ కోర్సులో భాగంగా సైడ్ వేవ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి బాడీలో ఫ్లెక్సిబిలిటీ రావాలంటే బాడీ వేవ్ మూమెంట్ ప్రాక్టీస్ చేయడం ఎంత ఇంపార్టెంటో సైడ్ వేవ్ కూడా ప్రాక్టీస్ చేయడం అంతే ఇంపార్టెంట్. మరి అలాంటి సైడ్ వేవ్ని ఈజీగా ఏ విధంగా చేయాలో నేను ఇవాళ మీకు చెప్పేస్తాను, ఓకేనా? అంతకంటే ముందు ఈ సమ్మర్లో ఎవరైనా ఈజీగా డాన్స్ చేయాలనుకుంటే మేము ఆన్లైన్ క్లాసెస్ని అయితే కండక్ట్ చేస్తున్నాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి సాటర్డే అండ్ సండే అయితే రన్ అవుతాయి. అండ్ మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. మీకు ఏ బ్యాచ్ టైమింగ్స్ కంఫర్టబుల్గా అనిపిస్తాయో మీరు ఆ బ్యాచ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఎవ్రీ సెషన్లో ఒక కొత్త సాంగ్ 1 minute వరకు టీచ్ చేస్తుంటాను. అండ్ ఏవైతే సాంగ్స్ టీచ్ చేస్తానో వాటిని సెపరేట్గా డాన్స్ షూట్ చేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దట్ మీరు ఇన్ కేస్ మర్చిపోయినా సరే ఆ వీడియో చూస్తూ ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి ఎన్రోల్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. They wanna say my name but they holding back. They wanna say they hate but they know it's cap. I ain't play no games, I just do that's fact. And I don't feel no shame, it's a mood you lack. I go crazy, nah but I ain't lazy. Track after track, I work on this shit daily. Pass me the jack, right as fuel, got me hazy. About to unpack all these shit I've been chasing. I've got visions in my head, like memories after death. To be a legend instead of something you can forget. I'm living up every breath, I'd rather lead than be led. I'll fill the seeds as I spread, with every word that I've said. ఎస్ ఫ్రెండ్స్, ఈ సైడ్ వేవ్ అనేది మనం సెంటర్ నుంచి అయితే అస్సలు స్టార్ట్ చేయకూడదు. మన బాడీని కొద్దిగా ఇలా పక్కకు ఉంచి ఇక్కడి నుంచి ఇలా బాడీని బెండ్ చేస్తూ మీరు సైడ్ వేవ్ అయితే చేయాలి. దీనిని నేను 4 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తాను. ప్రతి పార్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన పోస్చర్స్ అనేవి ఏ విధంగా ఉండాలి, మన వెయిట్ అనేది ఏ లెగ్ మీద బ్యాలెన్స్ చేయాలి అనేది ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత నేను చెప్పిన వే ఏదైతే ఉందో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ నెమ్మదిగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని సైడ్ వేవ్ని అయితే మీరు కూడా నేర్చేసుకుందరు కానీ, ఓకేనా? సో ముందుగా అయితే మీరు లెగ్స్ ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని కాస్త ఇలా పక్కకు ఉండండి, ఓకేనా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది, ఓకేనా? ఇలా కాస్త పైకి పెట్టుకొని ఉంచుకోండి, ఓకే? ఇలా ఉన్నారు కదా. ఇక్కడి నుంచి ఫస్ట్ పార్ట్ చూడండి, మీ బాడీని ఇలా పక్కకైతే బెండ్ చేయాలి. ఇది ఫస్ట్ పార్ట్. ఇక్కడ మీకు హెడ్ కూడా పక్కకి ఇలా టిల్ట్ అయిపోయి ఉంటుంది, ఓకేనా? మళ్ళీ చూడండి, 1 ఈ విధంగా రావాలి. మళ్ళీ చేయండి, 1. ఇలా మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ ఒక్కదాన్నే 1 2 3 4, ఓకేనా? ఇక్కడ సైడ్ ఇక్కడ ఈ ఏరియాలో క్రష్ అవ్వాలి. ఇలా ఇలా సైడ్కి బెండ్ చేయండి, ఓకేనా? ఇది ఫస్ట్ పార్ట్. దీన్ని చూడండి, సెకండ్ పార్ట్ మీరు ఏం చేయాలంటే మీ వెయిట్ మొత్తం ఈ లెగ్ మీద బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ ప్రెజర్ అనేది అప్లై చేస్తూ ఇలా బెండ్ చేయండి, ఓకేనా? ఇది స్టార్టింగ్లో ఎలా ఉంది, కొద్దిగా పైకి ఉంది కదా. ఇప్పుడు చూడండి, వెయిట్ అంతా కూడా ఈ లెగ్ మీద పెట్టేస్తాం. సో ఈ లెగ్ మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది, అలాగే కాస్త బెండ్ అయిపోతుంది, ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పార్ట్ ఇంకా సెకండ్ పార్ట్ రెండు కలిపి చేద్దాం. ఈ విధంగా ఉండండి. రెడీ, 1 నెక్స్ట్ 2. ఇప్పుడు చూడండి, థర్డ్ వన్. మీరు ఫస్ట్ పార్ట్లో బాడీ బెండ్ చేశారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా పైకి తీసుకొచ్చేయండి, ఓకేనా? ఇది థర్డ్ పార్ట్. వన్స్ మీరు ప్రెజర్ అనేది ఈ లెగ్ మీద కంప్లీట్గా పెట్టేసిన తర్వాత ఏం చేయాలి, మీ బాడీని ఈ విధంగా పైకి తీసుకొచ్చేయాలి. వన్స్ ఇలా తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ చూపిస్తాను చూడండి. మీ హిప్ ఉంది కదా, ఇది కూడా ఇలా పక్క తెచ్చేయాలి. సో కంప్లీట్గా మీ బాడీ ఇటువైపు అయితే వచ్చేసింది. చూసారా, మనం స్టార్టింగ్ ఎలా ఉన్నాం, సో ఎండింగ్ ఎలా వచ్చేసాం చూడండి, కంప్లీట్గా ఇటువైపుకి వచ్చేసాం, ఓకే? సో ఈ లెగ్ మీద వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ ఇటువైపుకి అయితే వచ్చేయాలి. మళ్ళీ చేయండి. ఇప్పుడు 4 పార్ట్స్ ఆర్డర్లో చూపిస్తాను చూడండి, ఓకేనా? నాతో పాటు కలిపి చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 నెక్స్ట్ ఇక్కడ బెండ్ చేస్తూ 2 3 4 హిప్ మూవ్ చేయండి, ఓకే? ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, మనం ఇటువైపుకి కూడా సేమ్ ప్రొసీజర్ అయితే చేస్తాం చూడండి. మళ్ళీ
మీ బాడీని అయితే బెండ్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ లెగ్ మీద వెయిట్ అనేది పెడతాం. సో ప్రెజర్ అనేది నెమ్మదిగా ఈ లెగ్కి షిఫ్ట్ చేస్తూ నెమ్మదిగా బెండ్ చేయండి. ఓకే, సో కంప్లీట్గా మనం ఇటువైపుకి అయితే మూవ్ అయిపోతాం. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి, థర్డ్ పార్ట్ ఇలా బాడీ అనేది పైకి మూవ్ చేస్తూ మీ హిప్ని కూడా ఇటువైపుకి అయితే మూవ్ చేసేయాలి. అంతే, చూసారా, చాలా ఈజీగా ఉంటుంది. పార్ట్ బై పార్ట్ మీరు క్లియర్గా నేర్చుకుంటే. ఓకేనా, మళ్ళీ నాతో పాటు కలిపి చేయండి. ఇలా ఉండండి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 హిప్ మూవ్ చేసేయండి. 4. ఓకే, ఈ విధంగా ఉంటుంది. వన్స్ మీకు ఇలా 4 పార్ట్స్గా వచ్చేస్తే మీరు సెకండ్ మెథడ్ అప్లై చేయండి. ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే 4 పార్ట్స్ని కాస్త 3 పార్ట్స్గా చేసుకుంటాం. ఓకేనా, అది ఎలా చూపిస్తాను చూడండి. మళ్ళీ ఈ విధంగా నిలబడండి. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే 1 2, ఇక్కడ నుంచి మీ బాడీ అనేది పైకి మూవ్ చేస్తున్నాం కదా, ఇలా మూవ్ చేసే టైంలోనే మీ హిప్ కూడా మూవ్ అయిపోవాలి. ఈ రెండింటిని ఒకేసారి చేయండి. చూడండి, ఇలా ఉంది కదా, ఇలా బాడీ పైకి మూవ్ చేయడం, హిప్ని కూడా ఇలా తెచ్చేయడం. వన్స్ మీకు రెండు కలపడం అవ్వట్లేదు అనుకోండి, నెమ్మదిగా మీరు బాడీని కాస్త స్ట్రైట్ పెట్టేస్తే ఆటోమేటిక్గా మీ హిప్ కూడా మూవ్ అయిపోతుంది. ఓకేనా, నాతో పాటు మళ్ళీ కలిపి చేయండి. ఇలా ఉంచండి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3. నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్. 1 2 3. ఓకే, వన్స్ మీకు ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నెమ్మదిగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇది ఫైనల్ మెథడ్. సో చూడండి, నెమ్మదిగా నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి. సో వన్స్ మనకి ఈ ప్రాసెస్ అనేది తెలిసిపోతే మనం ఈజీగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వేవ్ అయితే చేసేయచ్చు. ఓకే, నాతో పాటు కలిసి చేసినప్పుడు రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. ఈ విధంగా మిక్స్ చేస్తుండాలి. ఇప్పుడు చూడండి, ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్ మూవ్ అయ్యేటప్పుడు జస్ట్ మీ హెడ్ అనేది ఇక్కడి నుంచి రావాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా మూవ్ అవ్వాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడి నుంచి పైకి వస్తూ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా బెంచ్ చేయకండి, రెండింటినీ కలిపేయండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండిపోయారు కదా, ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారు, ఇలా స్ట్రైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా స్టార్ట్ చేసుకుంటారు. కానీ ఫాస్ట్ చేసినప్పుడు అలా రాదు మీకు. వన్స్ మీరు ఇలా వస్తూనే ఇంకెక్కడ ఆగకూడదు, మనం ఇలా పైకి వస్తూ మళ్ళీ పక్క బెంచ్ చేయాలి, మళ్ళీ ఇలా పైకి వస్తూ మళ్ళీ ఇలా పక్క బెంచ్ చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఎక్కడ ఆపకుండా మీ హెడ్ అనేది మూవ్ చేస్తుంటే మనకి జస్ట్ ఇల్యూజన్ ఎఫెక్ట్లో క్రియేట్ అయ్యి సైడ్ వేవ్ అనేది అందంగా కనిపిస్తుంది. ఓకేనా, నాతో పాటు కలిసినప్పుడు రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 మళ్ళీ వెళ్ళిపోవాలి. 1 2 3 మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇలా ఆపకుండా హెడ్ని మీరు సైడ్ వేవ్ అయితే ప్రాక్టీస్ చేయండి. 1 2 3 1 2 3. ఓకే, ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి ఇంకాస్త అందంగా కనిపించడానికి నేను జస్ట్ హ్యాండ్ మూమెంట్ ఇలా చూపిస్తాను చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8. ఈ రెండు కలిపి చేస్తే మీకు సైడ్ వేవ్ అనేది ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఎటువైపు మూవ్ అయితే ఆ హ్యాండ్ అనేది పైకి పెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇలా మీకు వచ్చేస్తే మీకు మజిల్ మెమరీ అనేది క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది వెంటనే గుర్తొచ్చేస్తుంది. వన్స్ మీకు అలా వచ్చేసిన తర్వాత మీరు ఇంకాస్త ఫాస్ట్గా అయితే చేసేయచ్చు. అంటే నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నానో మీరు అలా అయితే చేసేయచ్చు. ఓకేనా, చూపిస్తాను చూడండి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1
2 3 4 5 6 7 8. ఓకే, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మీకు సైడ్ వేవ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో నా ప్రజెంటేషన్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? సో చూసారు కదా సైడ్ వేవ్ అనేది ఏ విధంగా చేయాలో. మన నెక్స్ట్ క్లాస్లో వెస్ట్రన్ డాన్స్కి ఎంతగానో ఉపయోగపడే హ్యాపీ ఫిట్ ఫుట్ వర్క్ని సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. అప్పటి వరకు మీరు నా వీడియోస్ని లైక్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.